వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. తిరుమల వెంకన్న ఏడుకొండల జీవోలో అసలు తప్పెవరిది, చంద్రబాబు నాయుడుదా లేకుంటే వైఎస్ఆర్దా అని చెప్పి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ గురించే ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ విషయంలో, ఆ దేవదేవుడి విషయంలో చేసిన తప్పులు మొత్తాన్ని కూడా వాళ్ళు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కూటమి వైపు నుంచి. ఈ క్రమంలో తెర మీదకి వచ్చిందే తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం. సో అది ఆల్మోస్ట్ ఏడాదిన్నర కాలంగా, 2 ఏళ్ళు పూర్తి కాలేదు, ఏడాదిన్నర కాలంగా ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఈ ఇష్యూ కేంద్రంగా బదనాం అవుతూ వచ్చింది. ఈ ఇష్యూలో నిజంగానే వైఎస్ఆర్సీపీ ట్రిగ్గర్ అయిందో మనకు తెలుసు. ఇది మర్చిపోకముందే పరకామణి అంశం తెర మీదకి వచ్చింది. పరకామణి అంశంలో ఆఖరికి దాంట్లో కీలక, ఆ కేసులో ఆధారంగా ఉన్న, సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ కూడా చంపేయడం జరిగింది. ఒక నెయ్యితో ఆగుతుందా అనుకుంటే ఈ రోజు పరకామణి దొంగతనం. పరకామణితో ఆగుతుందా అంటే ఈ రోజు ఆఖరికి అక్కడికి వచ్చే పెద్దలకి ఇచ్చే శాలువాలకు సంబంధించి కూడా ఒక స్కామ్ అది. ఇలా ప్రతి దాంట్లో జరిగిన దారుణాలు, దానికి తోడు అన్యమత ప్రచారాలు, దానికి తోడు కొన్ని కమెంట్స్. గతంలో సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు టికెట్ల రేట్లు పెంచే విషయంలో ఆయన వీడియో ఒకటి ఉంటుంది. ఆ వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతాం. ఒక 1000 పెంచేసేయండి, ఇంకో 2000 పెంచేసేయండి అని చెప్పి మాట్లాడుతుంటారు. అదేవిధంగా తిరుమల మెట్ల మార్గంలో పులులు తిరుగుతున్నాయంటే అప్పటి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి అందరికి తలా ఒక కర్రలు ఇస్తాం, కర్ర పట్టుకొని వెళ్ళండి అని చెప్పారు. సో ఇలాంటి కామెంట్స్, దానికి తోడు ఇంకా వివాదాలు ఏంటంటే, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, ఒక రోజా లాంటి వాళ్ళు విఐపి దర్శనాల పేరుతో తిరుమలకు వెళ్ళడం, వాళ్ళ వెంట ఒక తమ్మని వేసుకొని వెళ్ళడం, వాళ్ళకు కూడా ప్రోటోకాల్ అన్ని బ్రేక్ చేసి వాళ్ళకి దర్శనాలు చేయించే ప్రయత్నం చేయడం, ఇదంతా ఒక అరాచకం. ఆ 5 ఏళ్ల పాటు సాగిన ఒక అరాచకం. ఎక్కడి నుంచి చూస్తే ఇంకా శ్రీవాణి టికెట్ల వ్యవహారం దాకా. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయటికి తీస్తా ఉంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వివాదమో, ఏదో ఒక అంశమో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా ఆ పార్టీ వైపు నుంచి వివాదాల్లో నిలుస్తాం. అయితే ఇక లేటెస్ట్ గా మనం చూసాం తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి అది అసలు నెయ్యే కాదు అని చెప్పి సిబిఐ ఏర్పాటు చేసి తేల్చి చెప్పేసింది. కోర్టులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే దానిలో గతంలో చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్ అన్నారు. ఆ యానిమల్ ఫ్యాట్ లేదు అని సిట్ చెప్పిందని వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని హైలైట్ చేస్తా ఉంది. కానీ అక్కడ ఆల్రెడీ అది కల్తీ జరిగిందని చెప్పి అటు అప్పన్న కూడా పూర్తి స్థాయిలో సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన అప్పన్న కూడా సాక్ష్యాధారాలతో సహా, ఆయన ఫోన్ నెంబర్లతో సహా ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో దీని వెనక ఉన్న పెద్ద తలకాయలంతా బయటికి రావాల్సిందే రేపో మాపో. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అందుకే ఈ విషయంలో మాత్రం ఏదో ఒక రూపంలో దీన్ని లైవ్ లో ఉంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినా, భూమన్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయినా, ఇంకెవరైనా ఇష్యూలో ఇరుక్కుంటే పార్టీ పరువు మొత్తం గంగలో కలిసినట్టు. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీ లేదు అని చెప్తా ఉంటే, కల్తీ జరగలేదని చెప్తా ఉంటే, ఇంకోవైపు టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి అడల్ట్రేషన్ జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇంత క్లియర్ గా ఆయన, ఎంత నేషనల్ మీడియా వచ్చి ఆయన ముందు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి ముందు ఆయన ఇదే డైలాగ్ చెప్పారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున అటు నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూని టేకప్ చేసింది, చాలా దూరం తీసుకెళ్లింది ఈ ఇష్యూని. వైఎస్ఆర్సీపీ ఈ ఇష్యూలో పూర్తిగా సూపులో పడిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా దాన్ని కార్నర్ చేయాలి కాబట్టి దీనిలో మళ్ళా హెరిటేజ్ లాక్కొచ్చారు, చంద్రబాబు నాయుడు భార్యకి చెందిన కంపెనీని. అంతేకాదు ఇందాపూర్ డైరీని కూడా దాంట్లోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో వాస్తవాలు ఏంటనేది కూడా వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతవరకు ఓకే. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో కొన్ని కీలక అంశాలు ఆయన రేజ్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పేవాడు. గతంలో ఆయన తిరుమల, పవిత్రమైన తిరుమలలో 7 కొండలు కాదు 2 కొండలే అనేవాళ్ళు. 2 కొండలకు సంబంధించి జీవో ఇస్తే ఆ జీవోని వెనక్కి తీసుకుందాకా మేము ఫైట్ చేయడం జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా వచ్చేవాడు. మొన్న కూడా చెప్పారు ఆయన. సో అలా ఆయన చెప్తా ఉంటే, కానీ దాన్ని అసలు అడ్డుకుందే చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ అయిపోయే లోపు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడు గతంలో 746, 747 జీవోలు మా ప్రభుత్వంలో లేవు, ఇప్పుడు ఈ జీవోలను అడ్డం పెట్టుకుని గందరగోళం చేస్తా ఉన్నారు, వీటిని మేము వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తామన్నట్టుగా మాట్లాడారు ఒక బయట లో. స్థానికంగా అది కొంతమంది క్రిస్టియన్ ప్రతినిధులు పాల్గొన్న సభలాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇయర్ ఏదనేది క్లారిటీ లేకపోయినా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. వైసీపీ లాగా మాట్లాడలేదు అని అబద్ధాలు ఆడడం అనమాట, మాట్లాడారు. సో అది ఆ బయటని వైరల్ చేస్తూ ఈ రోజు మొత్తం సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతూ ఉంది. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. చంద్రబాబు నాయుడు అసలు దొంగ, దొరికిపోయాడు అని చెప్పేసి చాలా మంది ప్రొఫెసర్లు అని చెప్పుకునే వాళ్ళు, చాలా మంది ఈ ఇష్యూకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు క్రాస్ చెక్ గానీ, క్రాస్ వెరిఫికేషన్ గానీ ఎక్కడా జరగట్లా. అసలు ఇందులో నిజమేంత అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు 746, 747 జీవోని ఎందుకు వైఎస్ఆర్ గెలికారు, ఎందుకు వాటిని తెర మీద తీసుకొచ్చారు అంటే, దానికి ప్రీ ఫేజ్ లో ఏదో ఒక ఇష్యూ జరిగితేనే కదా ఈ అంశాలను వైఎస్ రాజశేఖర రెడ్డి తెర మీద తీసుకొచ్చింది. ఈ జీవోని అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యతిరేకించాడో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది వాస్తవానికంటే, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. పాదయాత్ర లాంటి అంశాలు లీడ్ చేశాయి ఆయన అధికారం వైపు.
సో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లోనే ఆయన తిరుమలకు సంబంధించి ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆయన ప్రభుత్వం. ఏం జీవో ఇచ్చిందంటే తిరుమల పరిధి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే అని చెప్పి ఒక జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 338 అది. సో ఆ జీవో పరిధిలో అంటే కేవలం 2 కొండలు మాత్రమే వస్తాయి. 2 కొండల మేరకు ఉన్న పరిధి మాత్రమే ఉంటుంది తిరుమలలో. మనం మామూలుగా అయితే 7 కొండల వెంకటేశ్వర స్వామి అనే పిలుస్తాం. 7 కొండల వాడ అని మనం ఆయనకి నమస్కారాలు చేసుకుంటాం. అది సెంటిమెంట్ 7 కొండలు అనేది. అయితే 2 కొండల మేరకు మాత్రమే ఆ పరిధి ఉంది అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. నిజంగా అయితే తిరుమల అనేది గ్రామ పంచాయతీ ఒకప్పుడు. ఆ తర్వాత దాన్ని గ్రామ పంచాయతీ పరిధి నుంచి అక్కడ రాజకీయాలు వద్దు. గ్రామ పంచాయతీ అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లు వస్తే రాజకీయాలకు కూడా అక్కడ వేదిక అవుతుంది. దేవదేవుడి సన్నిధి కూడా రాజకీయాలకు వేదిక అవుతుంది. అందుకే రాను దాన్ని తీసేసి గ్రామ పంచాయతీ పరిధిలోంచి అది ఒక పవిత్ర క్షేత్రంగా పవిత్ర తిరుమలగా దాన్ని మనం గవర్నమెంట్లు అన్ని కూడా దాన్ని నోటిఫై చేస్తూ వచ్చాయి. అయితే ఈ జీవో ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అది 2 కొండల వరకే అది పరిమితం అవుతుంది. మిగతాదంతా కూడా యాక్చువల్ గా అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. మిగతా శేషాచలం అడవులు అన్ని కూడా ఎండోన్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి అనమాట, అటవీ శాఖ పరిధిలోనే. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో. సో అందుకనే ఆ రోజున దాన్ని ఆయన ఏం చేశారు, అసలు ఆ ఇష్యూని గెలకాల్సిన అవసరం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి, అయినా సరే ఆ జీవోని ఇచ్చారు. అయితే ఆ జీవోని ఇవ్వడం ద్వారా ఆయన వాంటెడ్లీ ఆ జీవో ఇచ్చే ప్రయత్నం చేశారని చర్చ జరిగింది. ఈ లోపల ఏం జరిగింది, ఈ చర్చ నడుస్తా ఉన్న సమయంలోనే ఆ కొండల చుట్టూ కొన్ని చోట్ల ఆ కొండల కింద భాగాల్లో అట్లా కొంతమంది గ్రామస్తులు నివసించే దగ్గర అంతా ఈ మెట్ల మార్గంలో కొన్ని చోట్ల సిలువలు వేయడం, ఆ రాళ్ల మీద క్రాస్ సింబల్స్ వేయడం, కొంతమంది అన్ని మత ప్రార్థనలకు అవకాశాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 2 కొండలు 7 కొండల్ని 2 కొండలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బోర్న్ క్రిస్టియన్ కాబట్టి ఈ రోజు తిరుమలను కూడా క్రిస్టియానిటీకి కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక చర్చ జరిగింది. అటు రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. అట్ ద సేమ్ టైం హిందూ సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తా వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే ఆ రోజు ఏం జరిగిందంటే మళ్ళా దాన్ని సవరించుకునే క్రమంలో ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఆలోచించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఫస్ట్ 746 జీవో ఇచ్చారు ఆయన. అది 2007లో 746 జీవో ఇవ్వడం జరిగింది. 746 ఇచ్చిన కొద్ది రోజులకు మళ్ళా 747 జీవో ఇచ్చారు. ఆ జీవోల కింద ఏముంది అంటే 746 కింద ఉంది ఏదైతే 7 కొండలు మొత్తం అంటే దగ్గరగా 250 పైన అంటే 250 చదరపు కిలోమీటర్ల వరకు కూడా తిరుమలే, అంటే మొత్తం 7 కొండల పరిధి కూడా తిరుమలలోకే వస్తుంది అని చెప్పేసి 746 అనే జీవోలో ఉంటుంది. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తే శేషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి మొత్తం 7 కొండలు. 7 కొండలు అంటేనే మనం అంత పవిత్రంగా అసలు 7 కొండల వాడ అనే చెప్పుకుంటాం, ఆయన అంత పవిత్రంగా చూస్తాం. సో ఈ 7 కొండలు కూడా 7 కొండలకు సంబంధించి అవి తిరుమలకే చెందుతాయి, శ్రీవారికే చెందుతాయి అని చెప్పేసి 746 జీవో ఇచ్చున్నారు. అయితే అక్కడ కూడా ఏదైతే ఈ డీనోటిఫైడ్ ల్యాండ్స్, ఈ శేషాచలం అడవులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంతేకాదు తర్వాత ఏం జరిగిందంటే ఇది ఇష్యూ అవుతా ఉన్నాయి, ఇంకా దీని మీద కూడా ఒక ఇష్యూ జరుగుతుంది, దీని మీద క్లారిటీ రావాలని చెప్పి కొంత న్యూసెన్స్ అవుతా ఉన్న క్రమంలో 747 జీవో ఇచ్చారు కొద్ది రోజులు కొంత గ్యాప్ తోనే. 747 జీవోలో ఏముంటుంది అంటే ఇక్కడ పంచాయతీ పరిధులు కూడా ఉంటాయి, దానిలో కొన్ని హద్దులు పంచాయతీ పరిధులు ఉంటాయి. దాంతో పాటు అన్ని మత ప్రచారాలు కూడా యాక్చువల్ గా 746 జీవో కింద కూడా ఈ పంచాయతీ పరిధులు గానీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట లోకల్ గా. దాంతో పాటు ఇక్కడ అన్ని మత ప్రచారాలు కూడా ఉండకూడదు అనేది 747 జీవోలో ఉంటుంది. సో అన్ని మత ప్రచారాలు కూడదు ఈ పరిధిలో అనేది 747 జీవోలో ఉంటుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఆ రోజు ఐవైఆర్ కృష్ణారావే ఉన్నారనుకుంటాను, ఆ జీవో ఇష్యూ చేసింది కూడా ఆయనే అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి అది. సో ఆ పరిధిలోనే ఉంటుంది అనేది ఆ జీవో, అన్ని మత ప్రచారాలు వద్దకూడదు అనేది ఆ 2 జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోలు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ పరిధిలో అప్పటికే ఆ పంచాయతీ స్థానిక పరిధుల్లో ఉండే వాళ్ళు కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ లోకల్ గా అక్కడ ఎప్పటి నుంచో స్థిరపడిన వాళ్ళు కానీ ఈ జీవోల కారణంగా మళ్ళా అది నోటిఫై అవుతుంది కాబట్టి కొంత ఇబ్బంది పడిన సందర్భం ఉంది స్థానికంగా కొన్ని చోట్ల, 1, 2, 3 చోట్ల. అట్లాంటి సందర్భంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు అక్కడ అటెండ్ అయ్యే క్రమంలో అక్కడ వాళ్ళంతా అది డిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పారంటే ఇదంతా క్లమ్జీగా ఉంది, ఇదంతా గందరగోళంగా ఉంది, దీన్ని మేము మళ్ళీ రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదో 338 జీవో ఇచ్చిందెందుకు, మళ్ళీ ఆ జీవోని సవరించుకుంటూ ఈ 2 జీవోలు ఇచ్చిందెందుకు. మనకి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క బయటే ప్లే చేశారు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క లైనే ప్లే చేయడం జరిగింది. సో దీన్ని మేము ఖండించే ప్రయత్నం చేస్తున్నాము, మళ్ళా ఈ జీవోలను మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీకాల్ చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక్కడ అసలు ముందేం జరిగింది అనేది చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి. 338 జీవో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చారు అనేది చెప్పట్లా, గతంలో ఎప్పుడు జరిగింది అప్పుడే ఎందుకు జరిగింది అది చెప్పట్లేదు ఆయన. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒకవేళ కేంద్ర పరిధిలో ఉంటుంది మిగతా అటవీ ప్రాంతం అనుకుంటే ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్నెసరీగా ఆ 338 జీవో ఎందుకు ఇచ్చారంటే ఈ రోజు ఎప్పుడు మాట్లాడు, కానీ దాని గురించి మాట్లాడకుండా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడకుండా ఈరోజు 747, 746 జీవోల గురించి మాత్రమే
అది కూడా చంద్రబాబు నాయుడు దాన్ని డినై చేస్తూ మాట్లాడిన బయట వరకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం మీద టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేయాలి. సరే, ఇది పక్కన పెడదాం. ఇది పక్కన పెడితే శ్రీవారి విషయంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఎప్పుడూ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. మనకు అర్థమవుతుంది. ఒక చిన్నప్పటి నుంచి కూడా నారావారిపల్లిలో ఆయన పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వస్తే శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి నామాలు కనిపిస్తా ఉంటాయి అని అందరూ చెప్తా ఉంటారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు నారావారిపల్లి పరిసర ప్రాంతాల్లో అక్కడ నామాలకి మేము దండం పెట్టుకుని శ్రీవారి నామాలకి పనులకు వెళ్లే వాళ్ళమని అందరూ చెప్తారు. ఇటీవల ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు. కూటమి పెద్దలందరూ కూర్చున్న ప్రెస్ మీట్ లో కూడా అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మా ఇష్టదైవం అయినా మా కులదైవం అని చెప్తా ఉంటారు. అయితే ఒక అలిపిరి లాంటి ఒక ఇష్యూ జరిగి అన్ని క్లైమోర్ మైన్స్ పెట్టినా కూడా దాని నుంచి ఆ ఇష్యూ నుంచి ఆయన బయటపడిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ చాలా సీరియస్ డివోటీస్ గా మారిపోయారు. శ్రీవారి నన్ను బతికించారు, వెంకటేశ్వర స్వామి కాపాడారని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు ఆ అంశాన్ని. అంతేకాదు తిరుమలకు సంబంధించి వాళ్ళు ఆ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తానే వస్తా ఉన్నారు. ఈరోజు దేవాంశ్ ప్రతి బర్త్డేకి కూడా వాళ్ళు వెళ్లి తిరుమలలో అన్నదానానికి ప్రత్యేకంగా కొంత విరాళం ఇవ్వడం కానీ, ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు భోజనం చేయడం కానీ, అన్నం వడ్డించే ప్రయత్నం చేయడం కానీ, ఏదైనా పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్. సో ఎక్కడ శ్రీవారికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా చంద్రబాబు నాయుడు దాన్ని సెంటిమెంట్ గానే చెప్తా ఉంటారు. సో ఆయన ఇంత వ్యతిరేకించి జీవోలను వ్యతిరేకించి అవి 2 కొండలే అని చెప్పారంటే కూడా ఎవరు చిన్నపిల్లాడు కూడా నమ్మరు రాష్ట్రంలో. ముందు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన పార్టీ సోషల్ మీడియా కానీ ఈరోజు 746, 747 జీవోల విషయంలో చంద్రబాబు నాయుడు స్పందించే అంశం గురించి మాట్లాడే ముందు 338 జీవోని అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చారు, ఈ క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్పాలి. కనీసం టీడీపీ అయినా సరే ఈ విషయంలో ఒక క్లారిటీ, ఒక మీడియా ముందుకు వచ్చి అటు టీటీడీ బోర్డు చైర్మన్ అయినా కానీ లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి కానీ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది టీడీపీ అభిమానులు కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు ఇప్పటికైనా దేవదేవుడికి సంబంధించిన రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఇరు పార్టీలు ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది అనేది చాలా మంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం మీద. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.